అందరికీ నమస్కారం. రాష్ట్రంలో ఒక కొత్త వరవడిని తీసుకుని వచ్చారు జగన్ రెడ్డి. క్రెడిట్ చోరీ. ఈ క్రెడిట్ చోరీ ఎంత సిద్ధహస్తుడంటే ఆయన పబ్లిక్కి, రాష్ట్ర ప్రజలందరికీ తెలిసిపోయే విధంగానే ముందు అది ఎందుకు అవుతుందని చెప్పడం, తర్వాత మా వల్ల అయిందనే చెప్పడం. ఈ క్రెడిట్ చోరీ గురించి మాట్లాడే హక్కు మాత్రం జగన్కి సిద్ధహస్తుడు కాబట్టి ఆ క్రెడిట్ గురించి మాట్లాడే హక్కు ఆయనకి లేకపోగా క్రెడిట్ చోరీలో ఆయన సిద్ధహస్తుడు, అందులో ఏ విధమైన సందేహం లేదు. 5 ఏళ్ల కాలంలో రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారు. ఆ క్రెడిట్ అయిందే. మరి ఆయన పాలించిన 5 ఏళ్ళలో కూడా ఎక్కడ రాజధాని లేదు. 3 ముక్కలాట ఆడారు, 3 రాజధానులని. ఆ క్రెడిట్ అయిందే. అసలు రాష్ట్రం లేని రాజధాని అంటూ ఉందంటే 5 ఏళ్ల పాటు ఆ క్రెడిట్ పూర్తిగా జగన్మోహన్ రెడ్డిదని మనం చెప్పుకోవచ్చు. ఈరోజు మళ్ళీ జగన్ అనే ఆయన మావిగాన్ని అంటున్నారు. గత 5 ఏళ్ళు దాని ఊసు లేదు, ఏమీ లేదు. ఇప్పుడు ఉచిత సలహాలు ఇవ్వటం అంటే అక్కడ అమరావతి అనే పేరు ఉండటం ఆయనకి ఇష్టంలే, మావిగాన్ని అంటా ఉన్నారు. అదేవిధంగా 5 ఏళ్ల కాలంలో ఆర్థిక వ్యవస్థల్ని, రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను సర్వనాశనం చేసిన క్రెడిట్ జగన్మోహన్ రెడ్డి. అలాగే 5 ఏళ్ల కాలంలో సాఫ్ట్వేర్ కంపెనీ నుంచి అండర్వేర్ కంపెనీ వరకు కూడా ఈ రాష్ట్రాన్ని వదిలిపోయి పారిపోయే పరిస్థితి. అంటే సుమారు 40 ఇండస్ట్రీలు, కియా ఎక్స్పాన్షన్ కానీ, అలాగే అమర్ రాజా బ్యాటరీస్ కానీ, ఇలా అనేక అండర్వేర్ కంపెనీలతో సైతం పారిపోయేలా చేసిన క్రెడిట్ జగన్మోహన్ రెడ్డిది. అయితే 5 ఏళ్ల కాలంలో కల్తీ మద్యం ఏర్లై పారించి మద్యం సేవించిన ప్రతి ఒక్కరు ఆరోగ్యం చిన్నాభిన్నం చేసి మరి ఆ రోజున 30,000 మంది పైబడి అనేక అనారోగ్యాల పాలయ్యి చాలామంది చనిపోయారు కూడా. అది ఇప్పటికీ రాష్ట్ర ప్రజలు, ఇప్పటికే కాదు, చరిత్రలో ఎప్పుడు మర్చిపోలేనటువంటి మద్యాన్ని, జే బ్రాండ్ మద్యాన్ని రాష్ట్రం అంతా ఏలేలా చేశారు. అదేవిధంగా 5 ఏళ్ల కాలంలో ఇసుక గనుల్ని దోపిడీ చేసి ఆ క్రెడిట్ కూడా ఆయనే మూటగట్టుకున్నారు. అదేవిధంగా ఏదైతే భవన నిర్మాణ కార్మికులు ఉన్నారో 21 లక్షల మంది, అంటే సుమారు 1 కోటి మంది, వాళ్ళకి ఇసుక బంగారంలో అమ్మి ఇసుక అందుబాటులోకి లేకపోవడం వల్ల ఒక ఎత్తు అయితే, వాళ్ళు పథకాలన్నీ కూడా 1214 మెమోతో అన్నీ ఆపేయటం, వాళ్ళ జీవితాల్లో చెమ్మ చీకటి నిలిపిన క్రెడిట్ జగన్మోహన్ రెడ్డిది. అదేవిధంగా 5 ఏళ్ల కాలంలో హత్యా రాజకీయాల్ని పెంపొందించింది ఆ క్రెడిట్ కూడా అయిందని తెలియజేసుకుంటూ, 5 ఏళ్ల కాలంలో మాస్క్ అడిగినందుకు డాక్టర్ సుధీర్ని చనిపోయేలా చేసి, అలాగే డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని మరి చంపి డోర్ డెలివరీ చేసిన ఘనత జగన్మోహన్ రెడ్డిది, ఆయన టీందని అందరికీ తెలుసు. పూర్తి చేయని వెలుగొండ ప్రాజెక్ట్ని జాతికి అంకితం చేయటం ఆ క్రెడిట్ కూడా మీదే. అలాగే పోలవరం ప్రాజెక్టుని నాశనం చేసిన క్రెడిట్ కూడా మీదే. పోలవరం నిర్వాసితులకి పరిహారం అడిగితే మన దగ్గర మనీ ప్రింటింగ్ మెషిన్ ఏమైనా ఉందా అని మరి వెటకారం చేసిన ఘనత కూడా మీదే. అదేవిధంగా గవర్నర్ పేరుతో అప్పులు తీసుకుని వచ్చిన ఘనత కూడా, ఆ క్రెడిట్ కూడా మీదే. మద్యం భవిష్యత్తు ఆదాయాన్ని తాకట్టు పెట్టిన ఘనత కూడా మీదే. అదేవిధంగా రామతీర్థంలో రాముల వారి విగ్రహం తల తీసిన చరిత్ర, ఆ క్రెడిట్ మీదే. అలాగే ఆంజనేయ స్వామి విగ్రహాలను ధ్వంసం చేయించారు. అలాగే అంతర్వేది రథాన్ని నిప్పంటించారు, ఘనత మీదే. పైగా 5 ఏళ్ల మీ పాలనలో దాని మీద కనీసం ఎంక్వైరీ లేకుండా, నిర్దోషులు ఎవరో కూడా తెలపకుండా మరి కేసు క్లోజ్ చేసిన చరిత్ర కూడా మీదే.
గోవిందరాజ స్వామి గుడి బంగారు తాపడం కూడా చోరీ చేయించారు. చోరీ చేయించి నో ఇన్వెస్టిగేషన్, ఆ క్రెడిట్ మీదే. పరకామణి చోరీ ఒక చిన్న దొంగతనమే కదా అన్న మీ గొప్ప మనసుకి ఆ క్రెడిట్ కూడా మీదే. అదేవిధంగా భోగాపురం ఎయిర్పోర్ట్పై బోగస్ మాట్లాడిన మాటలు కూడా ఆ క్రెడిట్ మీదే. బాబాయ్ హత్యని నీ క్రెడిట్లో నువ్వు హత్య చేయించి ఆ క్రెడిట్ పూర్తిగా మీరే పొందారు. అదేవిధంగా సర్వే రాళ్ళ మీద బొమ్మలు వేయించుకున్న గొప్ప చరిత్ర మీది. అదేవిధంగా పాస్బుక్ల మీద కూడా తమ ఫోటో వేయించుకుని గతంలో తండ్రి ఫోటో వాడటం, అధికారంలోకి వచ్చిన వెంటనే తండ్రిని పక్కన పెట్టి చనిపోయిన తండ్రి జ్ఞాపకాలు ఉండకూడదు, నా తెల్లవారు లెగితే రాష్ట్ర ప్రజలందరూ కూడా నా ఫోటోనే చూడాలి, నా ముఖమే చూడాలి. అదేవిధంగా ఆస్తుల కోసం తల్లిని చెల్లిని బయటికి గెంటిన క్రెడిట్, ఇవన్నీ కూడా అసలు ఎవరికి సాధ్యం అవ్వని క్రెడిట్ అంతా మీరు పొందారు. అదేవిధంగా సొంత పార్టీ కార్యకర్తల్ని కారు కింద వేసి చంపిన చరిత్ర మీదే. అనేక చరిత్రల్ని మూటగట్టుకుని నిత్యం మరి ఫ్యాక్షనిజంతో రాష్ట్రాన్ని నడిపి 151 సీట్లు వచ్చిన తర్వాత 11 సీట్లకు పరిమితమైన చరిత్ర మీదే. అది కేవలం వన్ మ్యాన్ షోగా డార్క్ రూమ్లో ఉండి పాలన చేసి గొప్ప క్రెడిట్ సాధించారు. అదేవిధంగా మొత్తం 70 మంది తెలుగుదేశం కార్యకర్తలను చంపి అప్పుడు ప్రతిపక్ష నేతగా ఉన్న మన్యశ్రీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఇల్లు తాళాలు వేసిన చరిత్ర మీదే. కార్యాలయాల మీద దాడి చేయించిన చరిత్ర మీదే. అగ్రిగోల్డ్ భూముల్ని సొంత మంత్రుల పేర్ల మీద బినామీ పేర్ల మీద రాయించుకున్న చరిత్ర మీదే. ఎస్సీలకు శిరోమండపం చేయించిన నాయకులందరినీ కూడా తిప్పుకున్న చరిత్ర మీదే. ఇంక చరిత్ర క్రెడిట్, ఇలాంటి క్రెడిట్ గొప్ప క్రెడిట్లు గొప్ప చరిత్ర మీద ఉందని భావించి ఒక్క ఛాన్స్ అని బ్రతిమాలితే మరి జనాలు మోసపోయి మీకు ఓట్లు వేసిన తర్వాత చాలా పొరపాటు చేసాం, వీళ్ళకి చాలా గొప్ప చరిత్ర ఉంది, గొప్ప క్రెడిట్లు సాధించారని చెప్పి మిమ్మల్ని 11 సీట్లకు పరిమితం చేస్తే ఇంకా కూడా విష ప్రచారాల్లోనే బతుకుతూ విష ప్రచారాలు చేస్తూ ఉన్నారు. దానికి ఒకే ఒక ఉదాహరణ, మరి గడిచిన ఈ నెల 5వ తారీఖున కడపలో జరిగిన ఒక చిన్న ఇష్యూ కల్లమల్లి రవణమ్మని ఆవిడతో ప్రెస్ మీట్ పెట్టించి అంబులెన్స్ లేట్గా చనిపోవటం వల్ల నా భర్త చనిపోయాడని ఒక ప్రెస్ మీట్ పెట్టారు. అందులో నిత్యానందరెడ్డి అనే వైసీపీ నాయకుడు, అతని బినామీ దస్తగిరి, వాళ్ళు బినామీని కొద్ది ఆస్తి లావాదేవీలు రియల్ ఎస్టేట్లో చిన్న డిస్ప్యూట్స్ రావటం, ఓ జాతరను వేదికగా చేసుకుని ఆ జాతరలో అతన్ని చంపేసిన తర్వాత వాళ్ళ భార్యను బంధించి వాళ్ళకి డబ్బులు ఇచ్చి పోయినవాడు తిరిగిడానని చెప్పి ఆవిడ చేత ప్రెస్ మీట్ ఎట్టించి, ఇద్దరు వైసీపీ నాయకులే, వైసీపీకి చెందిన వ్యక్తులే, వాళ్ళు చంపేసుకుని, అంటే వాళ్ళు కూడా జగన్ రెడ్డి గారినే ఆదర్శంగా తీసుకున్నారు. ఆయన్ని ముఖ్యంగా గొడ్డలు నాదే, బాబాయ్ నావోడే, మేము నరుక్కుంటే మీకెందుకనే ధోరణిలో ఆయన వెళ్తే, సేమ్ అదే ధోరణిలో నా బినామీ, నా వైసీపీ కార్యకర్త, నేను నాయకుడిని, మా ఓడిని నేను చంపుకుంటాను, చంపిన తర్వాత ఎవరో మాట్లాడటానికి లేదు, వాళ్ళ భార్యకి డబ్బులు ప్రలోభ పెట్టి మళ్ళీ ప్రెస్ ముందుకు తీసుకుని వచ్చి 108 అంబులెన్స్ గంట లేట్ రావటం వల్లే చనిపోయారని చెప్పడం ఎంతకన్నా సిగ్గుమాలిన పని ఇంకోటి ఉండదు. సుమారు గంట వెంటనే వచ్చినప్పటికీ వాళ్ళు చంపుకుని డైవర్ట్ పాలిటిక్స్ అని
అలాగే రకరకాల విన్యాసాలు చేసుకుంటూ మరి ఇలాంటివి సిగ్గు లేకుండా మరి ప్రజల మధ్యకి తీసుకుని వచ్చి మరి ఇలాంటి ప్రెస్ మీట్లు పెట్టడం అసలు మీకు ఏ రకంగా మనస్కరిస్తుంది అనేది మాత్రం ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా మరి 108 అంబులెన్స్లు అన్నీ కూడా రోగుల పాలిట సంజీవినిగా వ్యవహరిస్తూ ఉన్నాయి, పనిచేస్తూ ఉన్నాయి. టెక్నాలజీ సాయంతో గ్రామాలకు సైతం ఈ యొక్క సేవలు విస్తరించడం జరిగినాయి. అలాగే గత 10 నెలల కాలంలో 1,00,000 మంది పైగా కేసుల్ని వెంటనే స్పందించి ఎంతోమంది ప్రాణాలను కాపాడిన చరిత్ర ఈ 10 నెలలు జరగడం జరిగింది. అలాగే 108 అత్యవసర సేవల పనితీరు ఎలా ఉందో తెలుసుకునేందుకు అదే జిల్లా ఏదైతే జిల్లాలో ఈ రవణమ్మ చేత ప్రెస్ మీట్ పెట్టి ఆలస్యంగా వచ్చింది అని ఒక హాస్యాస్పదమైన ప్రెస్ మీట్ పెట్టారో అదే జిల్లాలో చింతకొమ్మలదిన్నె మండలం అలంకానపల్లిలో జరిగిన ఘటనే నిదర్శనం. అప్పుడు 4 వ్యక్తులు తీవ్రంగా గాయపడి ప్రాణాపాయ పరిస్థితిలో ఉన్నప్పుడు అర్ధరాత్రి 12 గంటలకి 12 గంటల 1 నిమిషానికి ఫోన్ చేసిన తర్వాత కేవలం 18 నిమిషాల్లోనే 108 అంబులెన్స్ అక్కడికి చేరుకుని AP 39TL 8735 అంబులెన్స్ అక్కడ చేరుకుని సంఘటన స్థలానికి చేరుకుని వెంటనే ప్రథమ చికిత్స అందించడం జరిగింది. మరి ఆ 108 సిబ్బంది కాలు వచ్చిన వెంటనే స్పందిస్తూ రాత్రి పగలని తేడా లేకుండా మరి మారుమూల పల్లెలకి సైతం ఈ సేవలను అందిస్తూ ప్రాణదాతలుగా నిలుస్తూ ఉన్నారు. మరి ఈ 4 కూడా ప్రాణాపాయ పరిస్థితి నుంచి తప్పించుకుని మరి ఈరోజు సేఫ్ జోన్లో ఉండటం జరిగింది. మీకు పాలన చేత కాలేదు, 11 సీట్లకి ఇచ్చారు, క్రెడిట్ చోరీకి పాల్పడుతూ ఉన్నారు, ప్రజలు నవ్వుకుంటూ ఉన్నారు. మావిగననే మీరు క్రెడిట్ చోరీలకు పాల్పడి ప్రజల మధ్య చులకనవుతూ ఉన్నారు. అదే నోటుతో అరసల్ మెట్లు అసలు సాధ్యమే కాదు, ఈ రాష్ట్రానికి రాదన్నారు. మళ్ళీ అదే నోటుతో మా వాళ్ళే వచ్చిందంటున్నారు. మరి ఇలాంటి వింత ప్రవర్తన బహుశా ఎక్కడ చూసుండరు. అనేక రకాల చరిత్ర సృష్టించారు. గత 5 ఏళ్ళలో అనేక క్రెడిట్లు మూటగట్టుకున్నారు. భవిష్యత్తులో కూడా మీరు ఎలాంటి ప్రెస్ మీట్లు పెట్టి క్రెడిట్ చోరీకి పాల్పడితే పసిపిల్లవాడు కూడా నవ్వే పరిస్థితికి మీరు వస్తారని చెప్పి మీకు హితవు పలుకుతూ మరొక్కసారి కంటిన్యూస్గా చెప్తా ఉన్నాను. విజనరీ ఉన్న నాయకుడు చంద్రబాబు నాయుడు గారు, ఆయనకి చాలా విజనరీ ఉంది. వీళ్ళని వైసీపీ నాయకుల్ని జగన్మోహన్ రెడ్డిని ఇబ్బంది పెడదాం ఖచ్చితంగా. ఎలా అంటే రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడుపుతూ ఇటు అభివృద్ధి ఇటు సంక్షేమం పదంలో అలాగే వస్తున్న పెట్టుబడులన్నీ కూడా వెల్లువలా తీసుకుని వచ్చి వాళ్ళతో మైండ్ గేమ్ ఆడాలని నిర్ణయించుకున్నారు. జరుగుతున్న సంక్షేమం కానీ అభివృద్ధి కానీ వస్తున్న పెట్టుబడులను చూసి మానసిక వ్యధతో పిచ్చి మాటలు మాట్లాడుతూ క్రెడిట్ చోరీ పాల్పడుతూ మరి అందరూ కూడా అయ్యో పాపం ఇతని మనస్థిమితం తేడాగా ఉందని జాలిపడే పరిస్థితికి వచ్చేసారు. అలాగే మీకు పరిష్కారం కూడా చూపించారు నారా చంద్రబాబు నాయుడు గారు. మీరు మానసిక వ్యధతో బాధపడుతున్నారనే యోగా ప్రాక్టీస్ చేయండి, మానసిక ఉల్లాసం కలుగుతుంది అని వైజాగ్లో మీలాంటి వాళ్ళ కోసమే ఘనంగా యోగా డేని నిర్వహిస్తే దాన్ని అపహాస్యం పాలు చేస్తూ ఉన్నారు. మతిస్థిమితం లేనప్పుడు ఇవన్నీ కామనే అనుకోండి. కాకపోతే మరొకసారి చెప్తున్నాం, చంద్రబాబు నాయుడు గారి విజనరీతోనే ఈ యోగాని మీలాంటి వాళ్ళ కోసం పెట్టారు. ఆ యోగాని నిత్యం ప్రాక్టీస్ చేయండి, రోజుకు 2 గంటలు. ఖచ్చితంగా మీకు మానసిక ఉల్లాసం కలిగి మళ్ళీ యథాస్థితికి వచ్చి ప్రజల దగ్గర కొద్దిగా అన్నా సరే గౌరవం తెచ్చుకోవాలని హితవు పలుకుతూ అందరికీ నమస్కారం.